విజయవాడ రాజకీయాల్లో పరిస్థితులు రోజురోజుకి వేడెక్కుతున్నాయి. టీడీపీ, వైసీపీ మధ్య రాజకీయ పోరు తీవ్ర స్థాయికి చేరుతుంది. విమర్శలు, ప్రతి విమర్శలతో పాటు హెచ్చరికలు ఉద్రిక్తతలను దారితీస్తున్నాయి. డిఎస్సి అక్రమాల అంశంపై వైసీపీ చేపడుతున్న నిరసనలపై టీడీపీ నేతలు తీవ్రంగా మండిపడుతున్నారు. వైసీపీ నేతలకు వార్నింగ్లు ఇస్తుండగా వైసీపీ నాయకులు కూడా అదే స్థాయిలో స్పందిస్తున్నారు. ఈ క్రమంలో టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమ వైసీపీ నేతలను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమ వైసీపీ నాయకులపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. డిఎస్సి ఉపాధ్యాయ నియామకాల అంశాన్ని రాజకీయంగా ఉపయోగించుకొని వైసీపీ నేతలు అనవసర రాద్ధాంతం చేస్తున్నారని విమర్శించారు. నిరసనల పేరుతో రోడ్లపైకి వచ్చి ఇష్టానుసారంగా మాట్లాడితే సహించేది లేదని హెచ్చరించారు. తనపై వైసీపీ నేతలు చేస్తున్న విమర్శలకు ఆయన ఘాటుగా సమాధానం ఇచ్చారు. తాము అనుకుంటే వైసీపీ నేతల పరిస్థితి ఏమవుతుందో ఆలోచించుకోవాలని బోండా ఉమ వ్యాఖ్యానించారు. తాను రౌడీయిజానికి దిగితే వైసీపీ నేతలు రోడ్లపై తిరగగలరా అంటూ ప్రశ్నించారు. నోరు అదుపులో పెట్టుకోకుండా మాట్లాడితే ఎక్కడికైనా వచ్చి సంగతి తెలుస్తామని వైసీపీ నేత పేర్ని నానిని ఉద్దేశించి హెచ్చరించారు. పద్ధతి తప్పిన సందర్భాల్లో మాత్రమే తాము జోక్యం చేసుకోవాల్సి వస్తుందని స్పష్టం చేశారు. ప్రభుత్వ పెద్దలను లక్ష్యంగా చేసుకుని అసభ్యకరమైన భాషను ఉపయోగిస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని బోండా ఉమ హెచ్చరించారు. విజయవాడలో దేవినేని అవినాష్, వెల్లంపల్లి శ్రీనివాస్, మల్లాది విష్ణులను పక్కన పెడితేనే వైసీపీకి మనుగడ ఉంటుందని వ్యాఖ్యానించారు. దేవినేని అవినాష్ రౌడీలను ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. తనకు టికెట్ రాదని చెప్పడానికి వైసీపీ నేతలు ఎవరు అంటూ బోండా ఉమ ప్రశ్నించారు. రాజకీయ విమర్శలు చేసేటప్పుడు హుందాగా వ్యవహరించాలని సూచించారు. అయితే హద్దులు దాటి నోరు పారేసుకుంటే మాత్రం తీవ్రంగా స్పందిస్తామని స్పష్టం చేశారు. ఇకపై తమ సహనాన్ని పరీక్షించవద్దని, అవసరమైతే ఎక్కడికైనా వచ్చి తగిన విధంగా బుద్ధి చెబుతామని హెచ్చరించారు. తన రాజకీయ భవిష్యత్తు ఎన్నికల టికెట్పై మాట్లాడే హక్కు వైసీపీ నేతలకు లేదని బోండా ఉమ స్పష్టం చేశారు. పార్టీ అధినేత నిర్ణయం మేరకే టికెట్ల విషయంలో నిర్ణయాలు ఉంటాయని తెలిపారు. తన నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి ముందంజలో నిలిపామని పేర్కొన్నారు. మీరు రెచ్చగొట్టే మాటలు మాట్లాడొద్దు, బూతులు మాట్లాడొద్దు. బూతులు మాట్లాడితే దానికి మీకు అర్థమయ్యే భాషలోనే సమాధానం చెప్తాను నేను, మీకు అర్థమయ్యే భాషలోనే. అందుకనే ఇంత గట్టిగా సమాధానం చెప్పింది. పేరు నానిగాడికి చెప్పా, దేవినేని అవినాష్ గాడికి చెప్పా, ఈ పొట్టినాయాలు వెల్లంపల్లి గాడికి చెప్పా, మల్లాది విష్ణువుకి చెప్పా. వీళ్ళందరికీ చెప్తానికి కారణం అదే. నాకు టికెట్ రాదంట. అరే బాబు అల్లాది విష్ణు, నీకు టికెట్ లేకుండా ఒక సిట్టింగ్ ఎమ్మెల్యే పీకేసాడరు నీకు. సిట్టింగ్ ఎమ్మెల్యే ఎల్లంపల్లి గాడికి పీకేశారు అక్కడ వెస్ట్ కాన్స్టిట్యున్సీ సిట్టింగ్ మంత్రాడు. కాళ్ళు ఏళ్లపడి సెంట్రల్ నియోజకవర్గం ఒక్క తందన్నారు ఇక్కడ. ఆడు జీవితంలో కార్పొరేటర్ కూడా గెలవనోడు. ఆడు 3 సార్లు ఓడిపోయాడు, 4 సార్లు ఓడిపోయాడు ఎల్లంపల్లి వీడు దేవినేని అవినాష్ గారు. వీళ్ళు బోండా మాకు టికెట్ రాదు, మా పార్టీలు 3 సార్లు నుంచి ఇదే చెప్తున్నారు. వీళ్ళు 2014లో అదే చెప్పారు. చిత్తుగా ఓడిచ్చారు 27,500 మెజార్టీతో. 2019లో టికెట్ రాదన్నారు. ఆడెవడికి వస్తుంది, ఈడెవడికి వస్తుంది అని చెప్పి బయలుదేరారు సంచులు వేసుకొని. ఆడు లేడు, ఈడు లేడు. మళ్ళీ బోండా మాకు వచ్చింది. ఆ రోజు 97 ఓట్లతో గెలిస్తే మార్చి 25 ఓట్లతో ఓడిపోయామని చూపించారు. అయినా బర్లా ప్రజల్లో ఉన్నాం. మేమే వెళ్ళి ఇళ్లలో పడుకోవాలా ఓడిపోయామని. 2024లో జోకర్ గాడిని పంపించారు నా మీదకి, పశ్చిమ నియోజకవర్గం. ఈ జోకర్ గాడు బుడుగు అంటూ వచ్చాడు. ఎగురుకుంటా వచ్చి పాంచర్ నేను అది ఇది డామ్ డూమ్ డిష్ అన్నాడు. ఏమైపోయాడు? మీరే మీడియానే సాక్షి. ఈ టీవీ 9లో తెగ బ్రేకింగ్లు వేశారు ఆడి మీద. అసలు మామూలుగా కాదు. చుక్కలు, సూర్యుడు, చంద్రుడు, భూమి బద్దలైపోయింది అన్నారు. ఏం బద్దలైపోయింది? ఎక్కడ బద్దలైంది? ఇవాళ సంవత్సరం బాట తిరిగారు మా వాళ్ళు. అరిగిపోయినాయి కాళ్ళు మా వాళ్ళకి. ఆడెక్కడ దొరుకుతాడా అని. చూపించరా బాబు చుక్కలు, చూపించరా బాబు సూర్యుడిని, చంద్రుడిని అని చెప్పి. ఆడొక బఫూన్ గాడు. అంబటి రాంబాబు కూడా జీన్స్ ప్యాంటు, మేఘనా అని ఏంటది? వాటి గురించి కూడా మనం మాట్లాడేది. ఆడి సన్నాసుడు. నేను కూర్చుంటే నా పక్కన కూర్చొని నేను మన ఓపెన్గా ఒక ప్రోగ్రాంకి వెళ్తే ఆడొచ్చి నా పక్కన కూర్చొని నన్ను కావాలించుకొని ఆడ ఎలెక్ట్ అవ్వడం కోసం నన్ను ఏదో చేద్దాం అనుకుంటే నన్ను ఎవరు ఏం చేయలేరు. నేను ఉన్నట్టు సీక్రెట్గా ఇలాగా రూమ్లో మాట్లాడలా, ముసుగేసుకొని మాట్లాడలా, ఓపెన్గా మాట్లాడా. అది
ఆడి పొందండి ఎన్ని సొల్లు నా కొడుకాడు అడి ఎందుకో నా పార్టీలో నా నాయకుడు దృష్టిలో నేను పడుతుంటే ఎప్పుడూ ఉంటా 24 గంటలు 24/7 365 days ఉంటా నేను. సార్ మల్లాది కృష్ణ గారు నిన్న మాచవరం దగ్గర మేము పెట్టుకొని ప్రోగ్రాం ధర్నాచౌక్లో పెట్టాము. అక్కడ కూడా బోండమ్మ రౌడీలు పంపించారు. ఖచ్చితంగా తన్నేవాళ్ళు అక్కడ పెట్టుంటే డౌటే లేదు. మళ్ళీ దీంట్లో మొహమాటంలో సీక్రెట్ ఏం లేదమ్మా. నేను చెప్తున్నా, నువ్వు ధర్నా చౌక్ కాకుండా సెంట్రల్ నియోజకవర్గంలో ఎక్కడైనా పెడితే మాత్రం నీకు తప్పదు. మొహమాటం ఏముంది దీంట్లో మళ్ళీ ఆడి